ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగం. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోక సంబంధమైన వాటిలో ఉంటే ఈ లోకములోనే నీ బ్రతుకు ముగించబడుతుంది. నీవు లోక సంబంధమైన ఆలోచనలు కలిగిన వారుగా జీవిస్తే పర సంబంధమైన వాటిని అందుకోవడానికి అర్హత లేని వారంగా అయిపోతాం. మనము దేవుని యందు విశ్వాసం కలిగి బ్రతకాలంటే ఈ లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమును విడిచిపెట్టే వారంగా ఉండాలి. అయితే ఇవన్నీ అపవాది మనలో కలిగించి శోధనలోకి నెట్టి వాడు మన ఆత్మీయ జీవితాన్ని దేవునితో కలిగి కొనసాగకుండా ఆపటానికి వాడు చేసే ఈ గొప్ప ప్రమాదకరమైన ప్రయత్నం. మనలో పుట్టుకొని వచ్చే ఈ దురలవాట్లు, దేవునికి అయిష్టమైన కార్యాలు లేకుండా నిలబడగలిగే నమ్మకమైన జీవితము దేవుని సన్నిధానంలో కలిగిన వారంగా ఉండాలి. నీవు యేసయ్యతో జీవించాలని ఇష్టపడ్డప్పుడు ఈ లోకపు ఆశలను చంపుకోవడానికి కావలసిన శక్తిని దేవుని వాక్యం ద్వారా సంపాదించుకోవాలి. ఎటువంటి ప్రయాణంలో మనం నిలబడి ఉంటున్నామో ఒకసారి మనల్ని మనము సరిచూసుకునే సమయం ఇది. ఎందుకంటే లోకంలో బ్రతకటానికి, లోకంలో అనేక ఆశలను చూపించే విధంగా, రంగుల కళలను చూపించే విధంగా అపవాది సిద్ధపరుస్తాడు. ఈ లోకంలోని మహిమలన్నిటినీ చూపిస్తూ ఇవన్నీ నీకు ఇస్తాను, నీవు నాకు నమస్కారం చేస్తే, సాష్టాంగ పడితే, తల వంచితే అంటూ అపవాది హృదయములో ఆశ కలిగే విధంగా, దురాశ కలిగే విధంగా యేసయ్యను ప్రేరేపించడానికి ప్రయత్నం చేసినాడు. దేవుని వాక్యము వింటున్న మన జీవితాల్లో కూడా అటువంటి దురాశలోకి నెట్టగలిగే అనేకమైన ప్రమాదకరమైన ఉరులను మన కొరకు అపవాది సిద్ధపరిచి ఉంచుతాడు. ఈ లోకస్తుడు, ఈ లోకంలో ఉన్నవాడు నిన్ను ఈ లోకంలోకి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే దేవుని లేఖనం సెలవిస్తుంది, ఈ లోకంలో ఉన్నవానికన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీ హృదయంలో నువ్వు కాచుకొని దాచుకొని ఇష్టపడే ఆ యేసయ్య బహుబలంగా నేను నడిపిస్తాడు. ఒకవేళ దురాశ కలిగిన వారముగా, నేత్రాశ కలిగిన వారంగా, జీవపు డంబం కలిగిన వారంగా మనం ఈ లోకంలో ఉంటే పాతాళంలోకి జారిపోతున్నామని అర్థం. కానీ యేసయ్యతో ప్రయాణం చేయడం అంటే మెట్టు మెట్టుగా ఎక్కుతూ పరలోకాన్ని చేరుకొని పరలోకాన్ని సంపాదించుకొని ఆయనతో కలిగి బ్రతికే నమ్మకమైన జీవితం. నేనే మార్గం, సత్యం, జీవమన్న ఆ యేసయ్యను కలిగి కొనసాగుదాం. ఈ లోకపు ఆలోచనలో పడి, ఈ లోకపు మాయలో పడి యేసయ్యను విడిచిపెట్టే వారంగా ఉండడానికి వీల్లేదు. మనలో అటువంటి కష్టమైనవి, దేవునికి దూరపరిచే క్రియలను ఆయన మనలో కలిగించడు. కానీ ఈ లోకంలోని అపవాది మనలో పుట్టించి నడిపించే దీనమైన, హీనమైన స్థితికి దిగజారకుండా యేసయ్యలో బలపడి కలువరి శిలువలోని రక్తాన్ని బలంగా చేసుకొని ధైర్యంగా, పరిశుద్ధంగా ఈ జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమె తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఈ లోకంలో ఉన్న నేత్రాశ, జీవపు డంబం, నా తండ్రి శరీరాశ, వీటన్నిటి నుండి మేము విడుదల పొందుకొనులాగున నీ వాక్యపు వెలుగుల్లో మమ్మల్ని నడిపించండి అయ్యా. ఇవన్నీ నీ వల్ల కలిగినవి కావు నా తండ్రి. లోకంలో ఉన్న అపవాది నా తండ్రి మాలో ఇవన్నీ పెట్టుటకు ప్రయత్నం చేస్తూ ఉండగా వాటి నుండి తప్పించుకొని నీ నామాన్ని కలిగిన వారంగా, పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే వారముగా మమ్మల్ని స్థిరపరచమని నీ రక్తంతో కడిగి ప్రోక్షించి బలపరిచి నూతన శక్తితో నింపిన ఆయన నీ సిలువ కార్యం మాలో జరిగించి
నా తండ్రి మమ్మల్ని నా తండ్రి నీ బిడ్డలుగా నీ సొత్తుగా ఎల్లవేళలా నిలబడే నమ్మకమైన జీవితం జీవించే విశ్వాసపు జీవితం నీ వాక్యపు ద్వారా మాకు కలిగించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా. ఈ వీడియో ద్వారా ఈ వాక్యం ద్వారా నా తండ్రి బలాన్ని పొందుకుంటే ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ దయగల చిత్త కప్పచెప్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.